ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ఇంకొక విషయం మనం గమనిద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మాథ్యూ చాప్టర్ 7 అండ్ అక్కడ వచ్చేసి 21వ వచనంలో క్రీస్తు ఒక మాట చెప్తున్నాడు. ఎవరితో అనంటే సంఘస్థులతో, అంటే అక్కడ ఉన్న ప్రజలతో. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమన్నున్న నా తండ్రి, పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యువాడే ప్రవేశించును. ద విల్ ఆఫ్ మై ఫాదర్. ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అని క్రీస్తు చెప్తున్నాడండి. ఓకేనా? సో ఇక్కడ క్రీస్తు అగనెస్ట్గా, అంటే సంఘస్థులు, మనం సంఘస్థులని పిలుద్దాం. నేను వారికి సంఘస్థులని పేరు పెట్టిన, ఎందుకంటే మనం అగనెస్ట్గా చాలా మాట్లాడతాం కదా. సేవకులకు, దేవునికి విరుద్ధంగా మనం ఎన్నో విషయాలు మాట్లాడతాం. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకులకు అద్భుతములు చెయ్యలేదా అని చెప్పెదరు. సరే, ఇది వాళ్ళు అక్కడ ఉన్న స్టేట్మెంట్ చెప్తున్నారు. ఇక్కడ మన సంఘస్థుల్లో ఉన్న స్టేట్మెంట్ ఏమని చెప్తుంటారని అంటే, ప్రభువా ప్రభువా, నీ మందిరానికి మేము చైర్లు ఇయ్యలేదా? నీ మందిరానికి మేము ఫ్యాన్లు ఇయ్యలేదా? నీ మందిరానికి మేము మరి ఇంకా ఏంటి కానుకల డబ్బలు ఇయ్యలేదా? నీ మందిరానికి మేము ఎన్ని పనులు చేయించినాము, లైటింగ్ చేయించినాము, సున్నాలు వేయించినాము, నీ పేరు మీద మేము ఎన్నో నీ మందిరానికి ఇన్ని చేయించినాం అయ్యగారు యేసయ్య అని వాళ్ళు అక్కడ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మన వాళ్ళు చెప్పి వాటి మీద పేర్లు రాసుకుంటారండి. చాలా పెద్ద సంఘాలలో అన్నిట్లలో అదే ఉంటుంది. ఇచ్చేది గొప్పనేమో కానీ వెనక పేర్లు రాసుకుంటారు, ఇంటి పేరుతో సహా రాసుకుంటారు, ఇనిషియల్తో రాసుకుంటారు, గిఫ్టెడ్ బై అని. క్రీస్తు ఒక మాట అన్నాడు, ఈ చేతి నుంచి నువ్వైతే ఏం చేస్తున్నావు ఈ చేతికి కూడా తెలియవద్దు అని అంటున్నాడు. కానీ మనమేమో పెద్ద లెటర్స్తో అని క్యాపిటల్ లెటర్స్లో రాసుకుంటాం కదా. అప్పుడు క్రీస్తు ఏమంటున్నాడో వినండి. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను కూడా ఎరగను. ఐ డోంట్ నో హూ యు ఆర్. అసలు మీరు ఎవ్వరు కూడా ఎన్నడు అనంటే, అసలు జగత్తు పునాది వేయక ముందు నుంచి కూడా ఎన్నడు అనంటే అసలు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను అనుకోవచ్చు. అక్కడి నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎరగను అని అంటున్నాడు. అక్రమము చెయ్యువార్లారా నా యొద్ద నుండి పోవుడి, వారితో చెప్పెదను. అక్రమము చెయ్యువార్లారా నా యొద్ద నుంచి పొండి అని అంటున్నాడు. మరి వీళ్ళేమో అన్ని కార్యాలు చేశారు కదా. చైర్లు ఇచ్చిర్రు, కరెంట్లు కొట్టిర్రు, లైట్లు పెట్టిచ్చిర్రు, ఫ్యాన్లు ఇచ్చిర్రు, సున్నాలు వేపించిర్రు, ఇవన్నీ చేసిర్రు. అప్పుడు కూడా చేసిర్రు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. కానీ పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు సొంతగా పెట్టుకొని. అందుకనేది అక్రమము చెయ్యువార్లారా అని వాక్యం చెప్తుంది. నా సొంతంగా నేను చెప్పట్లేదు. వాక్యం చదవండి, 7వ అధ్యాయము మత్తయి సువార్త 21 నుంచి చదవండి. స్పెసిఫైగా క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనునని బుద్ధిమంతులతో పోలి ఉండును. ఫస్ట్ తండ్రి చిత్తము, రెండోది నా మాటలు విని. ఈ రెండు చేయాలండి క్రైస్తవుడు. అంటే క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తును పోలినవాడు, క్రీస్తులో బాప్తిజం పొందుకున్నవాడు, క్రీస్తు ఆత్మను పొందుకున్నవాడు ఈ కార్యాలు చేయాలి. తండ్రి చిత్తం చేయాలి. ఆయన మాటలు విని నడుచుకున్నవాడు, లోబడినవాడు, క్రీస్తు ఆత్మను పొందుకున్నవాడు, క్రీస్తులో బాప్తిజం పొందుకున్నవాడు. సంఘం కొరకు కాదండి బాప్తిజం, క్రీస్తు కొరకు బాప్తిజం పొందుకున్న వాడు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. ఆలోచించుకోండి. సంఘానికి గిఫ్టులు ఇచ్చి పేర్లు రాసుకోవడం గొప్ప కాదండి. ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది. అయ్యా నీ నామం మీద మేము ఎన్ని కార్యాలు చేయలేదు. బిచ్చగాళ్ళకి అన్నం ఇచ్చినాం, బట్టలు పెట్టినాం, భోజనాలు పెట్టినాం, బ్యానర్లు పెట్టుకొని ఎన్ని చేయలేదు మేము కదా. కానీ ఏమంటుండు, మీరు ఏమని అంటున్నాడండి అక్కడ, అక్రమము చెయ్యువార్లారా అని అంటున్నాడు. మీరు చేసే మంచి పనులు ఒక దిక్కు అయితే, అక్రమం చేసేవాడు ఇంకో దానికి డబల్ అన్నట్టు. ఇది ఇటు కిలో బాటు పెడితే ఇక్కడ అక్రమములు 2 కిలోల బాటు ఉంటుంది. మన
ఆలోచించుకోండి. క్రైస్తవులుగా అని పిలువబడుతున్న మనము ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, ఆయన మాటలను విని అలాగ నడుచుకుంటున్నామా లేదో ఒకసారి మనది మనం పరీక్షించుకుందామని ఈ సాయంకాల సమయంలో మీతో మనవి చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.